అధికారంలో వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. ఏ విధంగా ఉన్నాయి సార్? ఏం తగ్గించలేదండి, అలాగే ఉన్నాం. ఏం తగ్గల. ఆ? ఎంత తేడా ఉన్నాయి సార్ గతానికి ఇప్పటికి? చూడలేండి, ఇంతకుముందు 700 800 వచ్చేది 2000 2000 2000 చిల్లర వస్తున్నాయి. 2000 చిల్లర వస్తున్నాయి. సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు. ఫ్రీ బస్సు, నిరుద్యోగ వృత్తి 1500 ఇస్తా అన్నారు. మరి ఏమేమి వస్తున్నాయి సార్? వాటి గురించి తెలియదండి, నాకు తెలియదు. సార్ మరి నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయి సార్? బాగా పెరిగినాయి రేట్లు. ఈ హెల్మెట్లు కూడా కంపల్సరీ అంటున్నారు. ఆటో వాళ్ళు విపరీతంగా పోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేమేం చెప్తాము, అసలు ఆటో వాళ్ళకి సమాధానం చెప్పకూడలేకపోతున్నాం. వెనకాల గుద్దేసేసి బ్రేక్ ఎందుకు వేసేవాడిని అడుగుతున్నారు. అర్థం పర్థం లేకుండా పోతున్నారు ఆటో వాళ్ళు. వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరు లేరు. సార్ మరి ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నారు. మరి ఏమైనా పనులు జరుగుతున్నాయా సార్? చేస్తున్నారు కానీ వాటి గురించి పర్టికులర్గా తెలియదు. పనులు చేస్తున్నారు. సార్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఆ మధ్య చర్చ జరిగింది. అసలు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా వద్దంటారా సార్? మంది తెలుగు రాష్ట్రం అనేది తెలుగు ముఖ్యం. ఇంగ్లీష్ కూడా ఉండొచ్చు. ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా వద్దంటారా? ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ప్లస్ దానికంటే ముందు తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే. సార్ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేసిందని చెప్తున్నారు. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చారు కదా అని కూడా చెప్తున్నారు. వాటి గురించి నాకు అంత ఐడియా లేదు. మాకైతే ఎటువంటి పథకాలు రాలేదు, వాటి గురించి అసలు తెలియదు. సార్ మరి ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందంటారు? రాబోయే 4 సంవత్సరాలు ఏ విధంగా ఉండబోతున్నారు? రాబోయే 4 సంవత్సరాలు చూడాలిగా, చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మేమే 15 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్తున్నారు. అది ఎవరు చెప్పలేరండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు ఇష్టం. ప్రజల నిర్ణయానికి తిరగలేదు. వాళ్ళు డిసైడ్ చేస్తారు.